తెలంగాణ అసెంబ్లీ బాగుంది. రేవంత్ని శభాష్ అనాలి. ఎందుకంటే చక్కగా అధికారపక్షం మాట్లాడుతోంది, ప్రతిపక్షం మధ్యలో రైట్ చేసినప్పుడు మాట్లాడనిస్తోంది, దానికి సమాధానాలు ఇస్తున్నారు మంత్రులు, బాధ్యతాయుతంగా ఉంది. వాస్తవంగా 2019లో తెలుగుదేశం పార్టీని అధికారం దించి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మొదట్లో అట్లాగే చక్కటి బాధ్యతాయుతమైన పాత్రే పోషించారు. అటు ప్రతిపక్షం మాట్లాడినిచ్చి చెప్పడం, ఆ తర్వాత క్రమక్రమంగా చంద్రబాబు బాటే పట్టారు. గంగ చంద్రముగ్గ అన్నట్టు చంద్రబాబు నాయుడు ఎట్టాగైతే జగన్ మాట్లాడకుండా తొక్కుతూ వచ్చారో అట్లాగే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళని మాట్లాడకుండా ఇటు వీళ్ళు తొక్కుతూ వచ్చారు ఏదో ఒక కారణాలు చెప్పి. ప్రస్తుతానికి అదే కేసీఆర్ కూడా అంతే, మొదట్లో మాట్లాడించి ఆ తర్వాత తొక్కిపడేశారు. రేవంత్ రెడ్డిని 2014 సందర్భంలో మాట్లాడినిచ్చేవాడు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడినిచ్చేవాడు, ఆ తర్వాత తొక్కిపడేయడం మిగిలిచేశారు. 2019 తర్వాతనైతే అసలు ఏమాత్రం మాట్లాడకుండా పూర్తిగా వన్ సైడెడ్గా చేసుకొచ్చాడు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంది, చక్కగా మాట్లాడిచ్చి సమాధానాలు చెప్తున్నారు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి అభినందించాలా. అయితే ఇది కంటిన్యూ చేయగలిగితే బాగుంటుంది.